రాత్రి ప్రయాణం అంటేనే ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు అదొక పీడకలలా మారిపోతోంది. దానికి కారణం రోడ్డు మీద వెళ్లే వాహనాల లైట్లు కాదు, అవి చిమ్ముతున్న మృత్యు కిరణాలు. అవును, మీ వాహనానికి ఎదురుగా వచ్చే కారు లేదా బైక్ హెడ్ లైట్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్మిపోతున్నాయా? కొన్ని క్షణాల పాటు రోడ్డు కనిపించట్లేదా? అయితే మీరు ఎల్ఈడి టెర్రర్ బాధితులుగా అనుకోవచ్చు. రాత్రిపూట ప్రయాణాల్లో వాహనాలకు లైట్లే ఆధారం కదా. అది హెడ్ లైట్ అయినా, బ్రేక్ లైట్ అయినా, పార్కింగ్ లైట్ అయినా వాటి ద్వారానే వాహన కదలికను మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కంపెనీలు డిఫాల్ట్ గా అమర్చిన లైట్లు కాకుండా వాటిని మార్చేసి అత్యంత ప్రకాశవంతమైన ఆఫర్ మార్కెట్ వైట్ ఎల్ఈడి లైట్లను వాడడం ఒక ఫ్యాషన్ గా మారింది. కానీ ఈ ఫ్యాషన్ పక్కవాడి ప్రాణానికి ప్యాకేజీ కడుతుందన్న విషయం మీకు తెలుసా? ఇటీవల వచ్చిన అనేక అధ్యయనాలు వాహనదారులకు గుబులు పుట్టిస్తున్నాయి. చీకటి సమయంలో రోడ్డుపై కళ్ళు చెదిరిపోయేలా హెడ్లైట్లతో వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు దీనిపై యుద్ధమే ప్రకటించాయి. హైబీమ్ ఎల్ఈడి హెడ్లైట్లు వాడే వాహనాలకు అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక పోలీసులు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. కేవలం జూలై నెల మొదటి వారంలోనే ఏకంగా 8,000 చలాన్లను ఆ రాష్ట్ర పోలీసులు కేవలం ఎల్ఈడి లైట్లపైనే జారీ చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఒక బెంగళూరు నగరంలోనే 3,000 మందికి పైగా జరిమానాలు కట్టాల్సి వచ్చింది. అటు గుజరాత్ ప్రభుత్వం కూడా కంపెనీ ఇచ్చిన లైట్లు కాకుండా వైట్ ఎల్ఈడి లైట్లు అమర్చుకునే వాహనదారులపై కొరడా జులిపిస్తోంది. ఇంతకీ ఎల్ఈడి హెడ్ లైట్లతో ఇబ్బందులేంటి? బాగా వెలుగుతుంటే రోడ్డు బాగా కనిపిస్తుంది కదా, మరి ప్రమాదం ఎక్కడుంది అని మీరు అనుకోవచ్చు. నిజమే, ఆ లైట్ వేసుకున్న వాడికి అంతా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అసలు ప్రమాదం ఎదురుగా వచ్చేవారికి ఉంటుంది. ఆ వెలుగును భరించలేక ఎదుటి వాహన డ్రైవర్లు కళ్ళు కొన్ని సెకండ్ల పాటు బ్లైండ్ అయిపోతున్నాయి. దీన్నే గ్లేర్ ఎఫెక్ట్ అంటారు. ఆ ఒక్క క్షణం చాలు కదా, వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంటుంది, లేదంటే పక్కన ఉన్న మరొక వాహనాన్ని ఢీకొడుతూ ఉంటుంది. ఒకప్పుడు ప్రతి హెడ్ లైట్ కు అద్దం మీద సగం భాగం వరకు నలుపు రంగు వేసేవారు. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాల కళ్ళల్లో లైటింగ్ పడకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి పోయింది. మొత్తం హెడ్ లైట్ ప్రకాశవంతంగా వెలిగిపోతోంది. ఆ మోడ్రన్ లైట్ల వెనుక ఉన్న చీకటి కోణం గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నగరాల నుంచి ఊళ్ళకి వెళుతుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. హైవేల మీద డివైడర్లు ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు, కానీ సింగిల్ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం అనే చెప్పాలి. ఆ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలకు ఎల్ఈడి లైట్లు ఉంటే అవి మన వాహనాన్ని దాటి వెళ్లిన తర్వాత కూడా కొన్ని సెకండ్ల పాటు కళ్ళు బైర్లు కమ్మినట్లు అవుతూ ఉంటాయి కదా. దీన్నే టెక్నికల్ గా ఫ్లాష్ బ్లైండ్నెస్ అంటారు. ఆ కొన్ని క్షణాల్లో బండి స్పీడ్ గా ఉంటే స్టీరింగ్ ఎటు తిప్పుతున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కదా. అలానే సడన్ గా బ్రేక్ వేయలేం. అలా చేస్తే వెనుక వచ్చే వాహనం ఢీకొడుతోంది. అందుకే చాలా మంది డ్రైవర్లు రాత్రిపూట డ్రైవింగ్ అంటేనే భయపడిపోతున్నారు. నిజానికి హెడ్ లైట్ టెక్నాలజీలో 2 రకాల సెట్టింగ్స్ ఉంటాయి. అవి హై బీమ్, లో బీమ్. సేఫ్ డ్రైవింగ్ కు ఈ రెండు ఎంతో కీలకంగా ఉంటాయి. కానీ ఏది ఎప్పుడు వాడాలనేది చాలా మందికి తెలియకపోవడమే ఇక్కడ సమస్యగా మారింది. ఒకవేళ తెలిసినా చాలా మంది డ్రైవర్లు నిర్లక్ష్యం చేస్తారు. హై బీమ్ హెడ్ లైట్లను రోడ్డు బాగా చీకటిగా ఉన్నప్పుడు, వీధి దీపాలు లేనప్పుడు మరియు ఎదురుగా మరే వాహనదారులు రానప్పుడు మాత్రమే వాడాల్సి ఉంటుంది. కానీ మన రోడ్ల మీద చూస్తే సిటీలో వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది హై బీమ్ వేసుకుని దర్జాగా వెళ్తూ ఉంటారు. ఇది అవతలి వారి ప్రాణాలతో చెలగాటమాడడమే అవుతోంది. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఎదురుగా వాహనం వస్తున్నప్పుడు డిమ్ చేయకపోవడం కూడా నేరం. దీనికి జరిమానా కూడా ఉంది. లైట్ల ద్వారా ఎదుటి వ్యక్తితో మన భావాలను పంచుకోవడం కూడా ఒక రోడ్ లాంగ్వేజ్ గా పరిగణించబడుతోంది. డిమ్ డిప్పర్ చేయడం ద్వారా నేను వస్తున్నాను, నువ్వు జాగ్రత్త అని ఒకరినొకరు పలకరించుకోవడం ఒక పద్ధతి. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మాయమైపోతోంది. స్టీరింగ్ పక్కనే ఉండే ఒక చిన్న స్విచ్ ని లో బీమ్ లోకి మార్చడానికి చాలా మంది బద్దకిస్తూ ఉన్నారు. చీకట్లో, వర్షం పడేటప్పుడు, పొగమంచు సమయంలో వాడాల్సిన ఫాగ్ ల్యాంప్స్ ను కూడా ఫ్యాషన్ కోసం వాడేస్తున్నారు. ఈ వైట్ లైట్ల వెలుగులో ఎదురుగా వచ్చేది లారీనా, బస్సా లేక బైక్ అనేది కూడా అర్థం కాని గందరగోళ పరిస్థితి. ఈ నిర్లక్ష్యం వల్ల రోజు ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి కదా. కేవలం మన సౌకర్యం కోసం పక్కవాడిని గుడ్డివాడిని చేయడం ఎంతవరకు న్యాయం అంటున్నారు? ఇక్కడ వాహనదారులకు తెలియని మరొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అది ప్రాణానికి సంబంధించింది కాదు, జేబుకు సంబంధించింది. చాలా మంది తమ బైక్ లేదా కారు లుక్ మార్చడానికి, దూరం బాగా కనిపించడానికి కంపెనీ ఇచ్చిన హలోజన్ బల్బులు తీసేసి రంగురంగుల ఎల్ఈడీలు లేదా వైట్ లైట్లను అమర్చుకుంటూ ఉంటారు. కానీ గుర్తించుకోండి, ఇది చట్ట వ్యతిరేకం. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ సెక్షన్ 105 ప్రకారం
వాహన తయారీ సంస్థలు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే లైటింగ్ ఉండాలి. దాన్ని మీ ఇష్టానుసారం మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఈ లైట్లపై మన దేశంలో పూర్తిగా నిషేధం లేనప్పటికీ కూడా వాటి వినియోగాన్ని ప్రభుత్వం గట్టిగా నియంత్రిస్తోంది. అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, ఇలా లైట్లు మార్చుకొని అనుకోని విధంగా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ను తిరస్కరించే అవకాశం 100% ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో మీరు లైట్లు మార్చారని తేలితే అనధికార మార్పుల కింద పాలసీ చెల్లదు. అంటే చిన్న లైట్ కోసం కకృతి పడితే లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రిస్క్ లో పడినట్లే అవుతోంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక మెకానిక్ షాపుల్లో వేలకు వేలు పోసి ఆ లైట్లు వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఎల్ఈడి లైట్లు అమర్చుకోకూడదనే విషయంలో వాహనదారులకు కంపెనీలకు స్పష్టమైన ఆంక్షలు లేవు. కానీ కంపెనీలు ఇచ్చే ఎల్ఈడి లైట్లు ఒక స్టాండర్డ్ తో వస్తాయి. అవి ఎదుటివారి కళ్ళల్లో పడకుండా బీమ్ కట్ టెక్నాలజీతో ఉంటాయి. కానీ బయట మార్కెట్లో దొరికేవి అలా ఉండవు. అవి వెలుగును చెల్లాచెదురుగా వెదజల్లుతాయి. అందుకే వాహన యజమానులు ఏమంటున్నారంటే, పాత కాలంలో లాగా హెడ్ లైట్ మధ్యలో నల్లటి స్టిక్కర్ వేసే నిబంధనను మళ్లీ తీసుకురావాలి అని. నిజానికి ఎల్ఈడి లైట్ల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇవి తక్కువ బ్యాటరీ పవర్ తీసుకుంటాయి, ఎక్కువ కాలం వస్తాయి కూడా, దూరం కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే లగ్జరీ వాహనాల్లో వీటిని వాడుతున్నారు. ఆ లైటింగ్ ను చూసి సామాన్య వాహనదారులు కూడా తమ వాహనాలకు అలాంటివే కావాలని కోరుకుంటున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆటోమోటివ్ ఎల్ఈడి లైటింగ్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతోంది. కానీ ఆ మార్కెట్ వెనుక రోడ్డు భద్రత అనే అసలైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఫ్యాషన్ ముఖ్యం కాదు, సేఫ్టీ ముఖ్యమని గుర్తించాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాల గణాంకాలు చూస్తే గుండె గుబేలమంటోంది. యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం వీటన్నిటి వల్ల చనిపోయే వారి కంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొన్నటికి మొన్న స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మోడర్డ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం భారత్ లో ఆటోమోటివ్ లైటింగ్ మార్కెట్ పెరుగుతోంది. కారణం, శీతాకాలంలో పొగమంచు వల్ల ప్రమాదాలు పెరుగుతుండటంతో ఫాగ్ ఎల్ఈడి ల్యాంప్ల వాడకం పెరిగింది. కానీ ఆ వాడకమే మరో కొత్త ప్రమాదానికి దారితీస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం మన దేశంలో సంవత్సరానికి సగటున 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరో 3 లక్షల మంది శాశ్వత వైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి ఏటా 3% నష్టం వాటిల్లుతోంది. 2023లో ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగిన దేశంగా భారత్ రికార్డుకెక్కింది. 2025లో కూడా ఈ సంఖ్య తగ్గేలా కనిపించడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ఇదే చెబుతోంది. మన రోడ్డు, మన డ్రైవింగ్ పద్ధతులు మారకపోతే ఈ మరణ మృదంగం ఆగదని WHO కూడా చెప్పేసింది. ఇది మన దేశంలోనే కాదు, చైనాలో కూడా ఎల్ఈడి హెడ్ లైట్స్ వాడడం వల్ల ప్రమాదాలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం మన సమస్యే కాదు, గ్లోబల్ ప్రాబ్లం. కానీ మన దగ్గర సమస్య ఏంటంటే అవగాహన లోపంతో పాటే అయితే నాకేంటి అనే నిర్లక్ష్యం. రాత్రిపూట హైబీమ్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఎదుటివాడి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆ వెలుగు మీ కళ్ళల్లో పడితే మీకు ఎలా ఉంటుంది? సేఫ్ డ్రైవింగ్ అనేది కేవలం మనల్ని మనం కాపాడుకోవడం మాత్రమే కాదు, ఎదుటి వారిని కూడా కాపాడడం. లైట్లను అవసరమైనప్పుడే వాడాలి. ఎదురుగా వాహనం వస్తుంటే డిమ్ చేయాలి. ఆ చిన్న పని ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టొచ్చు. మన ప్రయాణం గమ్యం చేరాలి, కానీ శ్మశానానికి దారి తీయకూడదని అంటున్నారు విశ్లేషకులు.